వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ వచ్చేసి కమిషనర్ రెడ్డి దగ్గర ఉన్నమాట. సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సినీ ప్రముఖులు అందరూ రావడం జరిగింది అనమాట. అంటే సినిమా ప్రముఖులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మొన్న జరిగిన సండే డేట్లో ఎటువంటి సంఘటన జరిగిందో అల్లు అర్జున్ గారి మీద కేసు అవ్వడం, తర్వాత విచారణకి వెళ్ళడం, జైలుకి వెళ్ళడం కానీ చూసిన విషయం తెలిసింది. సో దాని గురించి చర్చించడానికి అయితే సినీ ప్రముఖులు అందరూ రావడం జరిగింది. నాగార్జున గారు, తర్వాత దిల్ రాజు గారు, చిరంజీవి గారు అందరూ రావడం జరిగింది అనమాట. సో లోపల చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు విజువల్స్ కూడా చూస్తూ ఉంటాం మనం కథ. అయితే మొన్న జరిగిన విషయంలో కూడా కొంచెం వేరేవిలా వెళ్ళిపోతుంది, అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఎఫెక్ట్ పడుతున్న ఒక ఉద్దేశంతో సో దాని గురించి అందరూ రావడం జరిగింది అనమాట. సో చూస్తే లోపల ఏ విధంగా తెలుస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇంకొకటి ఏంటంటే మొన్న జరిగిన విషయంలో కూడా చాలా అంటే అల్లు అర్జున్ గారి మీద కేసులు అవ్వడం, సందీ థియేటర్లో తర్వాత ఫండ్ వెళ్ళడం, తర్వాత కిమ్స్ హాస్పిటల్కి తేజస్విని చూడటానికి అందరూ తరలి వెళ్ళడం కూడా కనిపిస్తుంది మనకి. సినిమా ప్రముఖులు 2 కోటి దిల్ రాజు గారు వెళ్ళడం, తర్వాత అల్లు అరవింద్ గారు వెళ్ళడం, తర్వాత మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్, పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి చర్చ విధంగా వేరేలాగా మార్గం కనిపిస్తుంది మనకి. సో ఆ విధంగా ఈ చర్చలతో ఇక్కడ ఆపాలని, ఈ విషయం ఇక్కడతో ఆపాలన్నట్టుగా సినీ ప్రముఖులు వెళ్ళడం జరిగింది అనమాట రేవంత్ రెడ్డి గారిని కలవడానికి. సో వాళ్ళు దాదాపుగా వెళ్ళి ఒక 2 hours అయితే లోపలికి వెళ్ళి సో చర్చలు అయితే ఇంకా ముగిసవ్వలేదు. మరి ఇంకొక 2 hours ఎక్కువ పట్టే టైం అయితే ఉందన్నమాట. సో తెలుసుకుందాం ఒకసారి లోపల ఏం జరుగుతుంది. నమస్తే బాబాయ్. ఈ రోజు సినిమా ప్రముఖులు అందరూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి కలవడానికి రాలేదాళ్ళు, పిలిపిస్తే వచ్చిర్రు. ఆ సినీ వ్యవస్థ ప్రజల అభిప్రాయాలకు దూరంగా ఉంది, ప్రజా అభివృద్ధికి దూరంగా ఉంది. ఏ ప్రజలైతే ఇలా సినీ పీర్లను ఇలా కోట్లలో గడించి నిలబెట్టిందో ఆ వ్యవస్థకు దూరం ఉందని గమనించి ఒక అమాయకులను మరణిస్తే కూడా ఎవరు స్పందించలే. ఏ నాయకుడు స్పందించకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్ కు పిలిపించిండు. పోలీస్ స్టేషన్ పిలిపించి ప్రజలకు మీరు ఏం సాయం చేస్తున్నారు, మీ వ్యవస్థకు ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి, మీరే బెనిఫిట్ షోలు పెట్టుకొని బెనిఫిట్ తీసుకుంటే ఈ బెనిఫిట్ షోలు చూసిన వాళ్ళకు బెనిఫిట్ ఏది అనేదే ఒక ముఖ్య ఉద్దేశం. రేవంత్ కుటుంబానికి కొంచెం అమౌంట్ అనేది ఇస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. సో మరి ఎందుకు ఇంత అల్లు అర్జున్ ని కావాలని చేస్తున్నారు? మరి మీరేమంటారు? వాళ్ళు అల్లు అర్జున్ కావద్దు ఆ స్థాయిలో, ఇంకా ఏరే నాయకుడు ఉన్నా, ఏ హీరో ఉన్నా జరిగే వ్యవస్థలో పొరపాట్లుంటే ఏ వ్యవస్థనైనా జరుగుతుంది. ఆ పొరపాటు సరిదిద్ది అది గాడిలో పెట్టడానికి, ప్రజలకు మధ్యలో సహాయ సహకారాలు అందించడానికి జరుగుతున్నటువంటి ఒక సమావేశం ఇది. ఒక మార్పు కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఆ రకంగా జరుగుతూ ఉన్నది. అయితే మనం చూసి చాలా మంది అంటున్నారు గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఎందుకు అసెంబ్లీలో మాట్లాడారు అంటే గురుకుల విద్యార్థులకు కానీ, స్టడీ పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ చాలా డౌల్గా అంటే నార్మల్గా ఉన్నాయి. ఎందుకు పట్టించుకోండి ఎంత మీకు అర్థమై ఉంటది. ఆయన ఒక్కొక్క టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్కటి మాట్లాడాలి, ఒక్కొక్క వ్యవస్థను వెలికి తీయాలని సందర్భం వచ్చింది. ఆ వ్యవస్థను పట్టుకున్నాడు. మన చెర్లు గుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయి అన్నాడు, వాటి ఒక చర్య తీసుకుంటున్నాడు. ఇవాళ సినీ ఫీల్డ్ వ్యవస్థ, ఇవాళ సమాజాన్ని మార్చే వ్యవస్థ. మీ విలేకరులైనా ఎలక్ట్రానిక్ మీడియా సమాజం 2 చక్రాలు, మీరు మామూలు విషయం కాదు. ఇలా మానవ మనుగడ జీవన శైలిలో మార్పు జరుగుతుంది అంటే ఒక సినీ వ్యవస్థ ద్వారా, మళ్ళా ప్రభుత్వాలలో మార్పు జరుగుతుందంటే మీ విలేకరుల ద్వారా. ఈ వైఫల్యాలను
మీరు ఒడిదొడుకులను ఎప్పటికప్పుడు ప్రజలకు అద్దం పట్టే విధానంగా చూపిస్తున్నారు కాబట్టి నడుస్తున్నది మీరిద్దరు ముఖ్యులే. ఈ ముఖ్యులలో కూడా ఈ సినీ వ్యవస్థ బెనిఫిట్స్ చూపించి బెనిఫిట్ తీసుకుంటుంది. మరి ఆ బెనిఫిట్ ప్రజలకు చెందుతా లేదా, మీ బెనిఫిట్లు ఏంటి అనే ఇలా సమావేశం పెట్టాడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ బెనిఫిట్ షోల వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కానీ పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయండి సార్. సార్ 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 మీరు ఎంత ప్రజలు మనం చూసినట్టయితే లోపల చర్చాంశం చాలా విషయాలు మాట్లాడుతున్నారు. బెనిఫిట్ షోలు రేవంత్ రెడ్డి గారు తెలిసి చెప్పినట్టు కనిపిస్తుంది. బెనిఫిట్ షోలు అయితే లేవు, ఎవరికి ఉపయోగపడిన షోలు మీకు మాత్రం ఉపయోగపడుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. బెనిఫిట్ షోలు అయితే పెట్టడం ఖచ్చితంగా జరగదు అనమాట. బెనిఫిట్ షోలు ఏ సినిమా వాళ్ళకి ఇవ్వడం జరగదని చెప్పడం జరిగింది అనమాట. సో నాగార్జున గారు కానీ తర్వాత సినిమా ప్రముఖులందరూ వెళ్ళడం మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. బెనిఫిట్ షోలు అయితే ఉండవని చెప్పడం జరిగింది అనమాట. సో రేవతి కుటుంబానికి ఏం జరగాలి, ఇంకెంత అంటే రేవతి కుటుంబానికి ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి, ఎలాంటి ఉపయోగం చేస్తారంటే మాట్లాడడం జరిగింది. విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ సినిమాలో కూడా ఎలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది కడగకుండా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి సినిమాలకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అనమాట. చర్చాంశం అయితే ప్రశాంతంగా ముగిసిందని కూడా తెలుస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ముగిసిపోతాం. దగ్గరగా 4 గంటల సేపు చర్చ నడిచినట్టు మనకు అనిపిస్తుంది. సో లోపల ఉన్న ప్రముఖులు మరి బయటకు వచ్చి ఏమైనా చెప్తారా వినాలి. సాయంత్రం మళ్ళా అంటే రేవతి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సినీ ప్రముఖులు చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఇక్కడ ఉన్న కొన్ని మంది ప్రముఖులు అంటే జనాలు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు మనం, జనాలు కూడా చాలా ఫుల్ క్రౌడ్ మొత్తం మునిగిపోయారు అనమాట. అంటే మొత్తం ముంచేశారు. పోలీస్ సెక్యూరిటీ కూడా భద్రత కూడా కల్పించడం. చాలా మీడియా మిత్రులు కానీ తర్వాత పబ్లిక్ కానీ చాలా రోడ్ సైడ్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా మంది వచ్చారు. సో లోపల ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, లోపల ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడొచ్చు. ఒకసారి కార్లు కూడా వెళ్తున్నాడు. సినిమా ప్రముఖులు అయిపోయినట్టుంది చర్చాంశం. కారు వెళ్తున్నాడు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో లోపల చర్చాంశం అయితే ముగిసిపోయినట్టు మనకు అనిపిస్తుంది. సో మరి బెనిఫిట్ షోలు ఉండమని అయితే చెప్పడం జరిగింది. మరి సినీ ప్రముఖులు బయటకు వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్తారా, మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారా అనేది మనం చూడాలి ఒకసారి. సో లోపల ఏం జరిగింది, ఎలా జరిగింది, మరి ఏ చర్చాంశంగా మాట్లాడారు, దీన్ని పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారు. అల్లు అర్జున్ గారు చేయడం వల్లనే ఈ చర్చాంశం జరిగినట్టు కూడా కనిపిస్తుంది. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. మరి ఈ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇక్కడతోనే క్లోజ్ చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చూడాలి. మొన్న విచారణకి వెళ్ళినట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో మరి ఈ విషయం అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి.